నమస్తే దోస్తులందరికి ఎట్లున్నారు? మస్తున్నారు గదా! నేనైతే మస్తుగున్నా. మీరు గూడా మస్తున్నారని అనుకుంటానా. ఇవాళ అయితే ఆదివారం. ఇగ ఆదివారం వచ్చిందంటే చికెను, మటను, చేపలైతే ఉంటాయి. చికెన్ పులుసు, మటన్ పులుసు ఎప్పుడు గవే చేత్తాను అని జెప్పి బిర్యానీ చేద్దామని డిసైడ్ అయ్యిండు మా ఆయన. సరే గదా! మంచిగుంటది వీడియోకి గూడా పనికొత్తదని జెప్పి నేను అన్ని కడిగేసి రెడీ చేసి పెట్టిన. మంచిగా కోసి. ఇగ ఫోనొచ్చుడుతోనే ఎళ్ళిపోయిండు. ఇగ నేనే చేత్తాను. ఇగో గిట్ల చేత్తరు మొగోళ్ళు. చెప్పిన మాట మీద నిలబడరు. అంటరు, కోపాలొత్తయి. ఇగ నూనె అయితే వేడైంది. ఉల్లిపాయలైతే గోలిచ్చుకుంటానా. ఇక్కడైతే మసాలాలు చూసిరుగా ముందు. అవన్నీ మంచిగా ఫ్రెష్ మసాలాలైతే మంచిగుంటదని జెప్పి అవైతే ఫ్రై జేత్తాడు నా కొడుకు. మసాలాలైతే మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకునే ముందు మీరు కొద్దిగా పసుపేసుకోండి. నేను పసుపేయడం మర్చిపోతే మా కొడుకు గుర్తు చేసిండు. పసుపైతే ఏసిన మంచిగుండే. మంచి కలరొత్తది. ఇగ బ్రౌన్ కలర్ అయితే ఏసిన ఉల్లిపాయలు. మంచిగా ప్లేట్‌ల ఇట్లా పెద్దగా ఏసి పెట్టుకోవాలి. అప్పుడు మంచిగా గాలికి మంచిగా ఆరి క్రిస్పీగా అత్తయి. ఇళ్ళైతే పసుపేసిన మంచి కలరొచ్చింది చూసిండ్రా? ఇగ సాలల్ల కూరలో ఏసుకుంటే మంచిగా కనబడతది. మంచి కలరొత్తది. ఇప్పుడిగ బియ్యం నానబెడతాన. బాస్మతి రైస్ అయితే కొద్దిగుండే. ఇగ అది పోషిన, కొద్దిగా నార్మల్ రైస్ పోషిన, నానబెట్టిన. ఇగ నా కొడుకైతే చికెన్ కడిగిండు. చికెన్‌లో కొద్దిగా గూడా నీళ్ళు లేకుండా ఇగ వాటిని దులిపి గిన్నెలేత్తాండు. ఇగ మసాలాలేవేయనో చూద్దాం. ఇక్కడైతే పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా, పసుపు, మిర్చి పౌడరు, ఇంకో మిర్చి పౌడరు, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్టు అన్నేసుకోవాలి. ఇవన్నీ గూడా మీరేం తింటారో, మీరెంత చికెన్ తెచ్చుకుంటారో దాన్ని బట్టి ఏసుకోండి. గింతెయ్యాలే, గిన్నేయాలే అని జెప్పా నేను. నేనైతే అరకిలో చికెన్ తీసుకున్నా కాబట్టి తక్కువనే యేసుకుంటానా. బిర్యానీ మసాలా సెపరేట్ ప్యాకెట్ దొరుకుతది గదా! అదొక స్పూనేసినా, మనం మిక్సీ పట్టిన పౌడర్ గూడా ఒక స్పూనేసిన. ఇగ నిమ్మకాయలేసా. నిమ్మకాయలు గావాలి గాబట్టి 3, 4 నిమ్మకాయలైతే సరిపోతదనుకుంటారు గానీ, బాగా రసం ఉంటోళ్ళు 3 నిమ్మకాయలు చాలు. బాగా రసం లేకపోతే 4 నిమ్మకాయలెయ్యండి. పుల్లగున్నా మంచిగుండది. పులిహోర లెక్క అయిపోతది బిర్యానీ. ఇక్కడైతే నూనె కొద్దిగా పోషిన. ఎక్కువ నూనె పోసుకోకండి. నెయ్యి గానీ, బటర్ గానీ ఎత్తే సూపరుంటది బిర్యానీ. ఇక్కడైతే నిమ్మకాయ రసం అయితే మంచిగా తీసిన. అందులో నిమ్మకాయలు గట్టిగా ఉన్నాయి. ఇగ అందుకే ఏం జేసినా, కొంచెం చెయ్యితో రఫ్ జేత్తే మెత్తగా అయిపోతాయి. అప్పుడు రసం మంచిగొత్తది. చిన్నప్పుడు గిట్నే చేసేటోళ్ళం మనం. గుర్తుందో లేదో. ఇగ మా కొడుకుని కలపమని చెప్పిన. ముందైతే మీద మీద కలిపిండు. అట్లా గాదు బిడ్డ, బాగా గట్టిగా గలపాలి. అలా చికెన్‌లకంతా పోవాలే ఉప్పు, కారం అన్నీ పోతే మంచిగుంటది బిడ్డ అని జెప్తే గట్టిగా కలిపిండు. ఇగ దాంతో పాటు కొద్దిగా చైనీస్ సాల్ట్ అంటారు గదా! కొంచెం రుచి సాల్టు అదేసిన. అదేయొద్దని జెప్తే వింటలేడు. ఇగ ఏసిన. కొంచెం బ్రౌను ఉల్లిపాయలేసినా, దాంతో పాటు మనం ఏమేత్తాం, పెరుగు. ఇగ అవి గూడా ఏసి మంచిగా కలిపిన. ఇగ పక్కనైతే పెట్టాలి. ఒక అరగంట సేపు పక్కన పెట్టాలే. ఇగ పెట్టిన తర్వాత మనం అన్నం ఉడికించుకోవాలి గదా! మళ్ళీ ఒక గిన్నె పెట్టిన. గిన్నెలో నీళ్ళు పట్టురా అంటే గన్నిగానం పట్టిండు. కొంచెం పట్టరా అంటే ఫుల్లు పట్టిండు. ఇగ అందులోనే షాజీరా, బిర్యానీ ఆకు, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా, ఆయిలు, నిమ్మరసం, ఉప్పు అన్నీ ఏసిన. ఒక మరుగొచ్చిన తర్వాత ఇగ మనం నానబెట్టుకున్న బియ్యం ఉన్నాయి గదా! అవేయాలే. ఈ బియ్యం ఎంత ఉడికించుకోవాలంటే 70% ఉడికించుకోవాలి. బాగా గట్టిగుండద్దు, బాగా మెత్తగుండద్దు. ఇది తెలిసిన విషయం మీకు. బగారా రైస్ చేత్తాం గదా! ఇగ అలా ఎట్లా వండుతామో గట్నే వండాలి ఇది గూడా. ఇగ తీసేసి ఇగ మనం ఇంకో ప్రాసెస్‌కైతే ఎళ్ళిపోదాం. ఇగ మా ఆయనయితే రాలేదు. ఫోను జేసి ఇగ అండుతానవా అని జెప్పి కోపం తెప్పియడం కోసం అండుతానవా అచ్చి జేయన్నా అని జెప్పి ఇగ ఫోను జేసిండు. ఇగ మండదా అండి? గట్ల జేత్తరు మొగోళ్ళు. చెప్పిన మాట మీదైతే ఉండరు. ఇగ పొయ్యి మీద మళ్ళా గిన్నె పెట్టిన. గిన్నె పెట్టి బటరేసిన. మళ్ళా ఉప్పు, కారం చూసుకొని చూత్తే మా కొడుకు ఉప్పు, కారం తగ్గినయి. ఇగ ఉప్పు, కారం ఎక్కువ తింటాడు కాబట్టి ఉప్పు, కారం మళ్ళేసిన. కొద్దిసేపు కలుపుకోవాలే. ఆయిలొచ్చే వరకు మనకు మంచిగా కలుపుకోవాలి. బటరు, నెయ్యి యేసుకుంటే మంచిగుంటది. ఆయిలయితే ఎక్కువ వాడొద్దు బిర్యానీల. ఇగ మనం ఉడికించుకున్న అన్నం ఉన్నది గదా! ఇగ దీని మీద ఎయ్యాలే. ఏసి ఒక్కోసేపు ఉడికియాలి. అంటే కిందయితే గిన్నె ఏమంటారు, రోటీ రోళ్ళు చేసుకునే పెనం ఉంటది గదా! అది పెట్టిన. అంటే మాడిపోకుండా ఉండడం కోసం. ఇగ గిట్లే బటరేయాలే కొద్దిగా. నెయ్యి గాని యేసుకున్న మంచిగనే ఉంటది. నూనె ఏసినా మంచిగనే ఉంటది. ఏం జేత్తావు ఇగ, ఏం లేకపోతే నూనెనే ఎయ్యాలే. ఇగ కొత్తిమీర, మంచిగా వేయించుకున్న ఉల్లిపాయలన్నీ ఏసిన. ఇగ దానికి కొంచెం కలర్ రావడం కోసం కలరేసుకోండి. లేదు అనుకుంటే నేనైతే పాలల్ల కుంకుమ ఏసి ఇట్లయితే ఏత్తానా. ఇది ఎక్కువ కలర్ రాదు గానీ ఆరోగ్యానికి మంచిది. కొంచెం టేస్ట్ ఉంటది. ఇగ దమ్ బిర్యానీ కాబట్టి కొద్దిగా పిండి పెడితే మంచిగుంటది గానీ గంత పిండేంది ఖరాబ్ అయిపోతదని జెప్పి గుడ్డ పెట్టిన, పచ్చిగుడ్డ. దాని మీద రోకలి బండ పెట్టిన. ఇగ పెట్టి మనం ఫస్ట్ అయితే 5 నిమిషాలు ఫుల్‌లో పెట్టాలే. 10 నిమిషాలు, 15 నిమిషాలు లోలో పెట్టుకోవాలి. అంటే తక్కువలో పెట్టుకోవాలి గ్యాసు. పెట్టేసుకొని రెడీ అయితే అయిపోయిద్ది. మా ఆయనైతే కరెక్ట్ తినే టైంకి వచ్చిండిగ. తినే టైంకచ్చి ఇగ నేనే చేసినా అన్నట్టు ఫీలింగ్‌ల ఇగ అన్నం ఎత్తాండు. చూసిర్రా అండి? గట్లుంటది మా ఆయనది.
కరెక్ట్ టైంకి వచ్చిండు. ఇంకా పేర్లే పెడతాడు. అయ్యో! ఉప్పు తక్కువైంది, కారం తక్కువైంది, ఆయిల్ తక్కువైంది అని చెప్పి పేర్లే పెడతాడు. ఇక శేషుడే ఎక్కువరా బాబు అంటే తినక మూసుకొని తినక సతాయిస్తాడు. ఏదో ఏదో పేర్లు పెడతాడే ఉంటాడు. ఈ వీడియో గాని నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ మాత్రం మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక వీడియోతో కలుస్తా. నమస్తే. ఉంటా మరి.